మహిళలకు ఎటువంటి రక్షణ చెప్పండి మేడం. వైసీపీ ప్రభుత్వం అంటేనే మహిళల పక్షపాతి ప్రభుత్వం, మహిళల రక్షణ కల్పించడంలో ముందున్నటువంటి ప్రభుత్వం. ఒక దిశ యాప్ కానీ, మహిళల అభివృద్ధి కానీ, 50% రిజర్వేషన్ కానీ మహిళలకు కల్పించింది. మహిళ అంటూకి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ని చూస్తే నిన్న తొక్కిసలాట్లో 29 మంది చనిపోవడం జరిగింది. గతంలో గోదావరి పుష్కరాలైనప్పుడు సుమారు 30 మందిగా చనిపోవడం జరిగింది. ఈయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనం చనిపోతున్నారు. ఆ జనం చనిపోయే విధంగా ఆయన మీటింగ్స్ ఉన్నాయని చెప్పి మాకు చాలా విచారకరంగా ఉంది. ఆయన నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను సంక్షేమానికి నేనే అన్నీ చేశాను, నేను అభివృద్ధి నేనే చేశాను, ఐటెక్ సిటీ నేనే తెచ్చాను, ప్రతి పరిశ్రమని నేనే తెచ్చాను, స్వతంత్రాన్ని కూడా నేనే తెచ్చాను అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటారు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదార స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి, మనిషి ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన వెంటనే ₹1 కోటి చొప్పున ఆయన ఇవ్వడం జరిగింది. పర్సనల్గా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నప్పుడు కూడా ఎంతో సహాయం చేయడం జరిగింది. నిన్నటి మీటింగ్లో చనిపోయిన వాళ్ళకి నేను 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా విచారకరం. ఎందుకంటే మీ మీటింగ్ వల్ల, టీడీపీ మీటింగ్ వల్ల, టీడీపీ తొక్కిసలాట మీటింగ్ వల్ల జరిగింది కాబట్టి దీనికి ఖచ్చితంగా బాధ్యత టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే వహించాలి. చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకి 5 కోట్లకి పైగా కూడా ఇచ్చినా సరే వాళ్ళ రుణం తీరదు, వాళ్ళ కుటుంబాల పోషణకు రావు కాబట్టి కనీసం ₹1 కోటి సరే ఒక్కొక్క మనిషికి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 లక్షలు ఇవ్వడం ఏంటండి చనిపోయిన వాళ్ళకి? అప్పుడు గోదావరి పుష్కరాలకి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే ఎక్స్గ్రేసియా ఇచ్చారు. ప్రభుత్వ డబ్బైనా అలాగే ఇచ్చాడు. ఈరోజు పార్టీ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది పార్టీ మీటింగ్లో జరిగినటువంటి, ఇది రాజకీయ హత్యకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి హత్యగా మేము అంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన గొప్ప చెప్పుకోవడం కోసం ఆయన ఇది చేస్తాను, అది చేస్తాను, నేను అధికారంలోకి వచ్చేది, బాబు రావాలి, జగన్ గారు వెళ్ళిపోవాలి, జగన్ గారి ప్రభుత్వం ఉండకూడదు అని చెప్తున్నటువంటి ఇప్పుడు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ గవర్నమెంట్ విఫలమైంది, అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే చనిపోయారు, లేకపోతే జరగదు కదా. పర్మిషన్ ఇవ్వకుండా మీరు మీటింగ్లు ఎక్కడ అన్ని జిల్లాల్లో ఎలా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. పర్మిషన్ అంటూ ఇవ్వకపోతే మీరు అసలు మీటింగే ఎలా పెట్టుకుంటారు? ఏం జరిగినా, ఏ విఫలం జరిగినా సరే మీరు పార్టీ మీద తోయడం, ప్రభుత్వం మీద తోయడం మీకు అలవాటుగా మారింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎక్స్గ్రేషియా విషయంలో అత్యధికంగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి మాత్రం చంద్రబాబు మీటింగ్లోని 10 మంది చనిపోయారు, తొక్కిసలాట జరిగింది, ఎలాగ దానికి కారణం ఎవరంటారు? ఏంటి కారణం? ఇంకెవరండి? చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్లు పెట్టినా జనాలకి ఎప్పుడు హానేనండి. ఆయన మరి నిన్న పెట్టిన మీటింగ్లో చూశారు కదా ఎంతమందికి ప్రాణ నష్టం అయిందో. ఆ ప్రాణ నష్టానికి ఆయన ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ఏదో ముష్టి పడేసినట్టు 10 లక్షలు పడిసేస్తే అయిపోయింది అనుకుంటున్నాడా? చెప్పండి. ఆయన అనుకుంటున్నారా 10 లక్షలు పడిసేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోయి, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది శోధిస్తున్నారు? ఆయన కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చాక పాదయాత్రలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోయారని మీరు ఎవరైనా విన్నారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ మంచిదే. మొన్న ఈ మధ్యన ఫార్మా హౌస్లో దీనిలో చనిపోయినప్పుడు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఇంకా పేదలను ఆదుకుంటున్నారు ఆయన. అలాంటి ఆయన మేము బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరిచ్చారు? ఈ చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి బురద జల్లడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అలవాటు అయిపోయింది ఆయనకి. రాత్రి జరిగే దానికి సమాధానం ఏం చెప్తారు అన్నది మాకు అందరికీ క్వశ్చన్ కావాలి. తర్వాత పేద ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా పేద ప్రజలు పట్టించుకున్నారా? చెప్పండి. బాబు వస్తాడు, జాబ్ వస్తారని బాబు వచ్చి జబ్బులు వచ్చాయి, అందరూ చనిపోవడాలు జరుగుతున్నాయి తప్ప ఏమీ జరగలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది వారం లేక అతను నలిగిపోతున్నాడు. ఎలాగైనా ఇతను తీసేయాలి. అతి చిన్న వయసులో సీఎం అయ్యాడని జగన్మోహన్ రెడ్డి గారు అతను తట్టుకోలేకపోతున్నాడు. ఆయన కొడుకు వయసు ఉన్న అతను సీఎం అయ్యారంటే ఆయన గర్వపడాలి. అలాంటిది అతను ఎందుకు అన్నిసార్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారండి? ఎన్నిసార్లకైనా సరే చెప్తున్నామండి మేమందరం, మళ్ళీ మాకు ఆ సీఎంఏ ఉంటారు. 30 సంవత్సరాలే సరే
ఆయనే మాకు సీఎంగా ఉంటారండి. ఎందుకంటే ప్రతి పేదల కష్టాల కోసం పాదయాత్రలు చేసి నేను మీకోసం వచ్చానమ్మా అని వెనకాతలు ఏం దాచుకోకుండా పేద ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నందుకు అలాంటి వ్యక్తిన చంద్రబాబు నాయుడు మాట మాటకి బురజల్లడం జరుగుతుంది. తప్పండి, అదిలా చేయొద్దండి. ఆయన వయసుకి కూడా ఇది కరెక్ట్ కాదని మేము మనవి చేసుకుంటున్నామండి. మేడం గారు చెప్పండి మేడం గారు, రాత్ర చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది, మీటింగ్లోని 8 మంది చనిపోయారు. ఆయనకి ఎటువంటి శిక్ష వేయాలి చంద్రబాబుకి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి టీడీపీ అంటేనే టాపిక్ డైవర్ట్ పార్టీ అండి. ఆయన ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలే కాకుండా భారతదేశంలో అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటూ ఈరోజు ఆయనకి ఎంతో సంక్షేమము మరియు అభివృద్ధి రెండు కళ్ళుగా ఈరోజు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కించపరిచే విధంగా ఆయన బహిరంగ సభ పెట్టడం జరిగింది. దానికి దేవుడు కూడా సహకరించలేదు. అందులో భాగంగానే ఆయన పెట్టిన ఈ మీటింగ్లో సుమారు ఇంతమంది జనాలు చనిపోయారు. దాన్ని చూసైనా కూడా ఈరోజు ఒక సీనియర్ సిటిజన్ అయినా కూడా ఆయనకి జ్ఞానం లేకుండా ఈరోజు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని దూషిస్తూ ఇవాళ ఆయన అనేక యాత్రలు తయారు చేస్తూ ఉన్నాడు. ఇదంతా సరైన పద్ధతి కాదని చెప్పి ఆయన 307 కింద ఆయన ఇంతమంది చావుకి ఆయన 307 ఆయనే కారణం. ఈరోజు ఆ సభకి గవర్నమెంట్ యొక్క శాంక్షన్ పర్మిషన్ ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కానీ ఆయన యొక్క మహాసభకి సంబంధించిన పర్మిషన్ కాదు. అది టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ మహాసభలో వాళ్ళు చేసుకుంటున్న సభలో ఈ దుర్ఘటన జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటికి నిన్న ఇది ఇక్కడ పారామెడికల్ ఫార్మాసిటీ దాంట్లోని యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా 25 lakhs చొప్పున ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఈరోజు మనుషులు చనిపోతే బాధ్యతారహితంగా 10 లక్షలు ఎవరి మొహానికి? ఆ రోజు నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు వేల కోట్ల సొమ్ము అంతా కూడాను ఈరోజు మా గవర్నమెంట్లో ఉండేటప్పుడు నువ్వు లోకేష్ మీ కొడుకైన లోకేష్ మీరందరూ కూడా వాటిలన్నింటినీ స్కాములతో మీ గవర్నమెంట్ అంతా గడిపిన ఆ డబ్బంతా ఏమైంది? వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నావు, ఏమాత్రం అది నీకు మనిషి అంటే ఏమైనా గౌరవం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా మనిషి యొక్క జీవితాన్ని గుర్తించి పేదల ప్రభుత్వంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలని వాళ్ళు పంచిపెడతా ఉంటే నువ్వు ఆయన మీద అవ్వాకులు చవ్వాకులు పేలుతూ ఉంటే నీకు సరైన శాస్తి జరిగిందని మేము అనుకుంటున్నాం. నీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇంతకు ముందర విశాఖపట్నంలో జరిగిన దుర్ఘటనలో